దివ్య, ఐ మిస్ యూ. కనీసం నీతో ఒక 3 రోజులు ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలన్న బేసిక్ సెన్స్ కూడా లేకుండా పోయింది. ఆమె ఫూలియా. ఎందుకంటే ఈ టైంలో డిఎస్పీ గారింటికి అమ్మాయా? ఈ ఏజ్లో చిలక్కొట్టుడా? ఫారెస్ట్ సాక్షిగా నెవర్ సీన్ సచ్ పర్ఫార్మెన్స్. లైవ్గా పట్టేస్తాయి. భాబీ కనిపెట్లా. ఏంటి అప్పుడే మొదలెట్టేసాడే? ఏంటయ్యా రాజా ఈ టైంలో? ఏంటి సార్ మంచి రొమాంటిక్ టైంలో డిస్టర్బ్ చేశానా? లోపలికి తగలడు. అబ్బా అచ్చా షూరా? తాగేసి వచ్చావా ఏంటి? కూర్చో. బై ద వే దివ్య ఫోన్ చేసావు, నీకు థ్యాంక్స్ చెప్పమని. తనకు చాలా హెల్ప్ చేసేవాడు కదా. మా హెల్ప్ ఏముంది సార్, మీ హెల్పింగ్ నేచర్ ముందు. మీరే చాలా మందికి కొత్త జీవితాలు ఇస్తున్నారంట. ఈ టాక్ కానీ వైరల్ అయిందనుకో పిచ్చి పెట్టినట్టు ఏం మాట్లాడుతున్నావా? ఉండదు సార్. అయ్యో ఇన్వర్టర్ లేదా సార్? పని చేయట్లేదా? మీ కంఫర్టే కదా. ఇన్వర్టర్ ఏంటి సార్, మీకు అసలు ట్రాన్స్ఫార్మర్ తోటే పని లేదు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా రోల్ ప్లే కదా పైగా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. మీ బంధాలు మీ అనుబంధాలు తెలుసుకోవడానికే వచ్చాను. దివ్య నువ్వా? మిస్ ఇండియా దివ్య భారత రేంజ్ లో నిన్ను ఊహించుకుంటే ఆల్ ఇండియా రేడియో వివిధ భారతల వీడికి అందుబాటులో ఉన్నావంటే చిచ్చై. ఏంటి రాజు చీకట్లో దివ్య దివ్య అని కలవరిస్తున్నావు? ఏంటి సంగతి? అయినా మిమ్మల్ని కూడా కొట్టిందంటే ఇది ఆ టైంలో మైండ్ సార్. కొట్టడం వరకు మరీ కొట్టుకోవడం ఏంటి సార్? అరే చెప్పు. చెప్పు చెప్పు. దివ్య మేడం నాకు చూడలేదు మేడం, నాకు రేచికండి. రే అసలు నువ్వు మనిషివా అడవి పందివా? ఈ టైంలో ఎవడని వెనకకి వచ్చి చేస్తున్నావా? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా, దయచేసి నన్ను నీతో తీసుకెళ్ళిపోరా. పోలీసులను కూడా రెస్పెక్ట్ అసలు నువ్వు చేసిన పనికి చెప్పు తీసుకొట్టాలి. బండి తీరా. నన్ను లాగడానికే దిక్కులేదు, నిన్నెక్కడి నుంచి లాగుతుందిరా? మేడం నాకు కళ్ళు కనపడవు మేడం, నాకు రేచికండి. అసలు ఏది కనపడదు. ఎందుకు మేడం అంత కోపంగా చూస్తున్నాను? మీకు డిఎస్పీకి మధ్యలో జరిగిన మమతాను రాగాలు నేను చూడలేదు మేడం, నాకు కనబడదు కూడా. అంటే నేను ఏదో క్యాషువల్ గా విజిట్ చేశాను, క్యాషువల్ గా వెళ్ళిపోతాను. చెప్పండి డిఎస్పీ. రెస్పెక్ట్ ఎదురా? ఉదయము గొయ్యి తీసిన ఊబి ఉన్న ప్రదేశమునకు వెళ్ళుము. సబ్ టైటిల్స్ ప్లీజ్. అంటే మేడం నాకు మలయాళం రాదు మేడం, చిన్నప్పుడు షకీలా సినిమాలు చూసాను కానీ సౌండ్ పెట్టుకోలేదు మేడం. అక్కర్లేదు కదా. గొయ్యి తీసిన ప్రదేశమునకు వెళ్ళమంటే చిత్తమని అనలేవా అదుముడా? చిత్తం చిత్తం నువ్వు దగ్గర మీరు ఆశలు కమ్మండి మేడం. ఎలుదాం వాడిని తీసుకురమ్ము. చిత్తం చిత్తం లేకపోతే సత్తం. చిత్తం
చిత్తం లేకపోతే సత్తం, చిత్తం లేకపోతే సత్తం. అరే డిఎస్పీ, ఏ ఫ్లాష్ బ్యాక్ లో ఏ అమ్మాయిని రేప్ చేసావంటూ మధ్యలో నేను ఇరుక్కుపోయా. రేయ్, ఏ పాపం తెలియదు. అరే నువ్వు దిగిరా, నా ఆధార్ నేను చూసుకున్నా. ఇటు పోనివరా. రేయ్, ఇటు ఈ రోడ్డా? షార్ట్ కట్ లో పోలీస్ స్టేషన్ పక్కా. వస్తుంది. పక్కరా పద. సరే తొయ్యి 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 తొయ్యిరా. ఏం జరుగుతుంది? నా వెనక ఇటులనే నడిచితివా? ఇటులోనే నడిచి మీరు గమనించితిరా మాతృమూర్తి? వెటకారమా? అలాగే ఆడుతూ రా. రేయ్, ఏంట్రా ఇది? ఆ? రేయ్, ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? లేదు బే. సరిగా చూడు. దివ్య, ఏంటిది? దివ్య, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. అయ్యో, అతను పారిపోతున్నాడు. పట్టుకోండి.